Good morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Functions of Niti Aayog manam chadukovali. Functions of Niti Aayog. Regarding this, I have already told you. Then this one, decentralized planning gurinchi kuda nenu meeku cheppina in our last class. Okay. Niti Aayog will only carry out what? Directional role. They will carry out only direction and economy ki direction istadi Niti Aayog. State ki help chesi, ఓకే ఎలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి, నేషనల్ గోల్స్కి ఎలా అలైన్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు స్టేట్ గోల్స్ నేషనల్ గోల్స్ ఎలా అలైన్ చేసి అచీవ్ చేయాలి. సో ఒక డైరెక్షన్ ఇస్తుంది, కానీ ఒక పాలసీ మాత్రం ఇంపోజ్ చేయదు. విచ్ వాజ్ యాక్చువల్లీ ఏ ఫీచర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్లో అలా ఉన్నింది, వాళ్ళు ప్లాన్ ప్రిపేర్ చేసి అందరూ అదే ఫాలో అవ్వండి అని చెప్పిండ్రు. నీతి ఆయోగ్ అట్లా కాదు, మేము పాలసీ ఫార్ములేట్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ యూ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వీఆర్ నాట్ ఏ ఇంపోజింగ్ ఏజెన్సీ. We will just work as a directional role play chestam. Okay, now this is important. Vision and scenario planning. Vision ante oka long term plan, 20-year plan is called as vision, and scenario planning ante, scenario means suppose economy అగ్రికల్చర్లో ఓవర్ ది ఇయర్స్ తక్కువ గ్రోత్ అవుతుంది. సో ఈ సినారీ ఉంది కదా, ఈ సినారీకి మనం కేటర్ చేయాలి, మనం దానికి చూసుకోవాలి. లేకపోతే టూరిజం సెక్టార్ ఇండియాలో చాలా కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ సెక్టార్కి రివైవ్ చేయాలి, ఈ సెక్టార్కి మంచిగా చేయాలి. అంటే మన ఇండియాలో మన ఎకనామీలో ఎలాంటి సినారియో ఉంటే ఆ సినారియో బట్టి మనం పాలసీ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఇన్సెంటివ్స్ అయినా ఇవ్వాలి, సబ్సిడీస్ అయినా ఇవ్వాలి. ఎక్కడ మంచిగా జరగట్లేదంటే అక్కడ మనం మంచిగా చూసుకొని దానికి డెవలప్ చేయాలి. ద సెక్టార్ విచ్ ఈజ్ మంచిగా చేస్తుందంటే దానికి ఇంకా ప్రమోట్ చేయాలి. సో సినారియో ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆర్ ది కండిషన్స్ ఆఫ్ ది ఎకనామీ ఎట్ దట్ టైమ్. Okay, and according to that conditions, the policies and the various other steps and measures should be taken by the government. That kind of planning is called as scenario planning. And vision document is anyhow there long term. So Niti Aayog is interested. Vallaku Niti Aayog oka pani ichindru. Em pani adi? Medium and long term plans design cheyali vallu. Medium and long term plans design cheyali so that mana ఇండియాస్ విజన్ అచీవ్ చేయడానికి మీడియం అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఫార్ములేట్ చేయాలి. మీడియం అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఫార్ములేట్ చేయాలి సో దట్ వీ కెన్ అచీవ్ వాట్? ఇండియాస్ విజన్. ఓకే, సో ఆల్ స్కీమ్స్, ఆల్ సెక్టార్స్, all regions of the country, northeast, northern, western, southern, all regions of the country, and at what time, so they have to synchronize. ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, స్కీమ్స్, సెక్టార్స్, రీజన్స్, టైం, ఈ మొత్తం ఒక సింక్ చేసుకొని ఒక బిగ్గర్ పిక్చర్ ప్రిపేర్ చేయాలి. ఓకే, మీడియం టర్మ్ అంటే 7-year ప్లాన్, 5-year ప్లాన్. 5-year ప్లాన్ వీళ్ళు ఎలాగైనా చేయరు. 3-year ప్లాన్, ఓకే, మళ్ళీ 7-year ప్లాన్, మళ్ళీ 15-year ప్లాన్, మళ్ళీ 20-year ప్లాన్. అట్లా ఒక బిగ్ పిక్చర్ వీ హ్యావ్ టు ఫార్ములేట్. ఒక బిగ్ పిక్చర్ లాగా చూసుకోవాలి మన ఎకనామీకి. నెక్స్ట్ 20 days మన ఎకనామీ ఎలా ఉండాలి, ఓకే, అలాంటి స్టెప్స్, అలాంటి స్కీమ్స్ మనం తీసుకురావాలి. ఓకే, అండ్ విత్ రెస్పెక్ట్ టు వేరియస్ సెక్టార్స్ ఆల్సో, అగ్రికల్చర్, ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్స్, ఏవేవి మళ్ళీ దానిలో సబ్ సెక్టార్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక ప్రాపర్గా అలైన్ చేయాలి. వీ హ్యావ్ టు అలైన్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే టు అచీవ్ అవర్ విజన్ in long term, to achieve our vision in a long term. So Niti Aayog is also entrusted. So remember this point, my dear students, it is not interested. I'm not talking about this, I'm talking about entrusted. Entrusted means vallaku oka pani icharu, responsibility anamata. Entrusted is nothing but given a responsibility, vallaku oka responsibility icharu. See, Niti Aayog is entrusted to carry forward vision and scenario planning of our country. Okay, network of expertise. Another important function of Niti Aayog is ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి, ఎక్స్పర్ట్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఎక్స్పర్ట్ ఎక్స్టర్నల్ ఐడియాస్, ఓకే, వేరే కంట్రీస్లో ఉన్న మంచి ఐడియాస్, ఓకే, అలాంటి ఐడియాస్ కూడా తీసుకోవాలి.
ఓకే, అండ్ ఎక్స్పర్టీస్ ఇంటూ గవర్నమెంట్ పాలసీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఇవ్వాలి. ఓకే, అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి దో ఏ కొలాబరేటివ్ కమ్యూనిటీ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అందరికీ ఒక బెంచ్, ఒక టేబుల్ మీద తీసుకురావాలి అండ్ వాళ్ళతో ఒక ప్రాపర్ ప్లాన్ మనం ప్రిపేర్ చేయాలి. మీన్స్ నీతి ఆయోగ్ ఈజ్ ఓపెన్ టు నాలెడ్జ్ సోర్స్. నాలెడ్జ్ ఎక్కడైనా సరే మనకు వస్తే చాలు, బట్ ఏదైనా సరే ఎక్స్పర్ట్ ఉండాలి, పాలసీస్ ఎక్సలెంట్గా ఉండాలి. ఓకే, ఫర్ దట్ పర్పస్ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ నాట్ ఓన్లీ ది ఇంటర్నల్ ఎక్స్పర్ట్స్, మన ఇంటర్నల్ అకాడమిక్స్, ఇంకా యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, మళ్ళీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి ఐఐఎం వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, ఇంకా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఓకే, అలాంటి రీసెర్చ్ ఫెలోస్, అప్కమింగ్ న్యూ ఎకనామిస్ట్ వాళ్ళది కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. మళ్ళీ ఎక్స్టర్నల్ ఐడియాస్, ఓకే, ఐఎంఎఫ్ విన్నర్స్ ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ఎక్సెట్రా వాళ్ళతో కూడా వాళ్ళ వ్యూస్ కూడా తీసుకోవాలి. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఐడియాస్ మొత్తం ఒక సింక్ చేసి, ఒక సినర్జీ చేసి, ఒక కొలాబరేట్ చేసి వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ పాలసీస్. ఓకే, సో దట్ వీ కెన్ గెట్ డిజైర్డ్ రిజల్ట్స్. ఓకే, సో దిస్ వుడ్ ఇంటైల్ గవర్నమెంట్స్ లింక్ టు ది అవుట్సైడ్ వరల్డ్. ఆబ్వియస్లీ అవుట్సైడ్ వరల్డ్కి మనం లింక్ చేస్తున్నాం. ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ ఆల్సో బీ ఇంపోర్టెడ్. రోపింగ్ ఇన్ అకాడమేషియా, నేను ఆల్రెడీ దీనికి చెప్పిన మీకు. ప్రైవేట్ సెక్టార్ ఎక్స్పర్టీస్ కూడా తీసుకురావాలి. ఓకే, టాటాస్, అంబానీస్, రతన్ టాటా, వీళ్ళు పెద్ద వాళ్ళు, ద వెరీ బిజినెస్ టైకూన్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మనం షేక్ హ్యాండ్ చేయాలి. ఇంకా పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ మనం ప్రిపేర్ చేయాలి. ఓకే, సో దట్స్ వై a network of expertise has to be created to bring in what government policies and programs లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే మనకు ఒక ఎక్సలెంట్ ప్లాన్ వస్తుంది. ఓకే, నీతి ఆయోగ్ షుడ్ ఆల్సో ఫంక్షన్ యాజ్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్. ఓకే, సో నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అంటే, సపోజ్ నాది ఒక ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్లో నేను ఏం చేస్తున్నానంటే నాలెడ్జ్ నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నా. ఒక ఇండస్ట్రీకి వెళ్ళినా, ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినా వాళ్ళు టొమాటో సాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేసుకుంటున్నారు అది చూసిన. అదే హైదరాబాద్లో ఉన్న మొత్తం టొమాటో సాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కదా, అవన్నీ కంపెనీస్ దగ్గర వెళ్ళిన తర్వాత నాకు ఒక బెస్ట్ కంపెనీ దొరికింది. వాళ్ళది ప్రాసెస్ చాలా ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళది ఏంటంటే ద వే దే డూ క్వాలిటీ కూడా మంచిగా వాళ్ళు ఇస్తున్నారు. సో అది అన్నీ నేను రాసుకోవాలి. ద బెస్ట్ ఏముంది రాసుకోవాలి. అట్లానే ఓకే, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే రైల్వే టికెట్ ఎట్లా బుక్ చేయాలి, మళ్ళీ ఏదైనా గ్రీవియన్స్ ఉంటే, ఒకవేళ మనం రైల్వే బోర్డింగ్ చేయలేదు, ఓకే, దెన్ వీ హ్యావ్ క్యాన్సల్ ద టికెట్స్, రీఫండ్ ఎట్లా రావాలి, మనకు ఈ ప్రాసెస్ ఉంది కదా. ఈ ప్రాసెస్ మొత్తం వరల్డ్లో చూసుకుంటే ఎక్కడ బెస్ట్ ఉంది, ఓకే, ఆ ప్రాసెస్ కూడా మనం వెతకాలి. ఇంకా దానిలో అది కూడా మనం స్టోర్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ ద ఫ్యూచర్, మన దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అది పికప్ చేసుకొని ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని వీ విల్ హ్యావ్ వాట్ రెడీమేడ్ సొల్యూషన్స్ ఉంటాయి మన దగ్గర. రెడీమేడ్ సొల్యూషన్. సో నీతి ఆయోగ్ షుడ్ ఆల్సో సెక్యూర్ ఆర్ స్టోర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ సెక్టార్స్. నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి. ఓకే, నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి విత్ రిగార్డ్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ అయినా సరే, ప్రోగ్రామ్స్ అయినా సరే, పాలసీస్ అయినా సరే, యాక్ట్స్ అయినా సరే, గవర్నెన్స్ అయినా సరే, నీతి ఆయోగ్ అవన్నీ నాలెడ్జ్ మొత్తం కలెక్ట్ చేయాలి. ఓకే, అండ్ నీతి ఆయోగ్ దిస్ ఈజ్ వన్ ఫంక్షన్. అనదర్ ఫంక్షన్ ఈజ్ నీతి ఆయోగ్ షుడ్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ ఇన్నోవేషన్ హబ్ అండి. ఇన్నోవేషన్ అంటే యూ నో దట్ కొత్తతనం. ఓకే, న్యూ థింగ్. సో నీతి ఆయోగ్ షుడ్ ఆల్సో వర్క్ ఆన్ వాట్? Innovation hub. Then the third one is like, I don't know, fourth one. I guess this will be like, we'll have it. First one, these are all functions of Niti Aayog. Direct question in the mains examination. Direct questions in the mains examination will be on explain the role and functions of Niti Aayog. Role aina sare, function aina sare, duty aina sare, edaina sare rayalsindi meeru ide. Okay, functions of Niti Aayog. Ala meeku question vaste, you just have to write the introduction.
Okay, the Niti Aayog has been formed on January 1st, 2015 by replacing the Planning Commission which was formed on March 15, 1950. Okay, the term Niti Aayog refers to Policy Commission. The term Niti Aayog refers to Policy Commission. It is not a constitutional body, it's not a statutory body, but it is a body created by through an executive order of government. Okay, in this body, experts and also it's a political and a non-political body. It's a political and non-political body, whereas with respect to political representation, it is what finance minister and special invitees could be other ministries. Whereas it is non-political, whereas experts will be there with regard to finance, with regard to governance, etc. The following అలా ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత the following are the functions of Niti Aayog రాశి మీరు ఫస్ట్ పాయింట్ ఏం రాయాలంటే కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం, ఇది అయిపోయిన తర్వాత డీసెంట్రలైజ్ ప్లానింగ్. ఓకే, దెన్ విజన్ అండ్ సినారియో ప్లానింగ్. ఓకే, దెన్ ఫోర్త్ వన్ ఇక్కడ నేను మర్చిపోయినా, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ సౌండింగ్ బోర్డ్. సౌండింగ్ బోర్డ్. ఓకే, సౌండింగ్ బోర్డ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక సౌండ్ వేస్తే సౌండ్ అవుతుంది కదా, సో ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నాకు ఒక సౌండ్ వస్తుంది, రైట్. నీతి ఆయోగ్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడైనా హెల్ప్ కావాలని వాళ్ళకి అడితే వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా అప్పుడు ప్రాంప్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి. జస్ట్ లైక్ నేను ఇలా చేసే సౌండ్ ఎట్లా అప్పటికప్పుడు వస్తుంది, నీతి ఆయోగ్ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అంత ప్రాంప్ట్గా అవ్వాలి, అంత క్విక్ రెస్పాన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ వాట్ సౌండింగ్ బోర్డ్. దిస్ ఈజ్ లైక్ ఫోర్త్ వన్. దెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఈస్ ఫిఫ్త్ వన్ అండి, network of expertise. Then knowledge and innovation hub, I have told you, sixth one. Harmonization is the seventh function of Niti Aayog. Harmonization is nothing but what? Facilitate harmonization of actions across different layers of government. Different layers of government. Central government, state government, then district authorities are there, then mandal, then panchayat. So harmony undali. ఓకే, దే షుడ్ నాట్ బి ఎనీ డిస్టార్షన్ ఉండద్దు. వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళకి అర్థం అవ్వలేదు, వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళకి అర్థం అవ్వలేదు, మళ్ళీ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు, అండ్ పీపుల్కి వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ ఆర్ దేర్ అది డిలేడ్ అయిపోయినాయి మళ్ళీ మొత్తం. ఓకే, ఇట్ ఈస్ నాట్ వాట్ ప్రాపర్ గవర్నెన్స్ అవ్వట్లేదు, ప్రాపర్ గవర్నెన్స్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్, దేర్ షుడ్ బి హార్మోనీ ఉండాలి. ఓకే, సో వాళ్ళు కూడా ప్రాపర్గా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో కూర్చొని ప్రాసెసెస్ మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తారు, స్మూత్ చేస్తారు. ఓకే, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మై డియర్ స్టూడెంట్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఓకే, ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ మ్యూచువల్ రెజల్యూషన్ ఆఫ్ ఇంటర్ సెక్టోరల్, ఇంటర్ డిపార్ట్మెంటల్, ఇంటర్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ స్టేట్ ఇష్యూస్. ఓకే, సెంటర్ స్టేట్ ఇష్యూస్. సో అగ్రికల్చర్ సెక్టార్, మళ్ళీ ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ దగ్గర ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్గా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ బోత్ ఆర్ వాట్ ఇంటర్ డిపెండెంట్, ఐఎండి అండ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇంటర్ డిపెండెంట్ డిపార్ట్మెంట్. సో వీళ్ళు ఒక ప్రాపర్గా కాన్ఫ్లిక్ట్ ఉంటే ప్రాపర్గా సింక్ చేసుకుని పని చేయాలి. ఇంకా స్టేట్ గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. అంటే సివిలియన్కి మనకి సప్లై చేయడానికి ఒక డిపార్ట్మెంట్. ఏం సప్లై చేస్తారు? ఫుడ్ గ్రెయిన్ సప్లై చేస్తారు, రేషన్ సప్లై చేస్తారు. రేషన్ షాప్లో వాట్ ఎవర్ ది ఫుడ్ గ్రెయిన్స్, వాట్ ఎవర్ ది ఐటమ్స్ మెటీరియల్స్ ఆర్ కమింగ్ ఇన్ ద రేషన్ షాప్, దే ఆర్ ఆల్ సప్లైడ్ బై వాట్? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సప్లై చేస్తారు ఇవన్నీ. ఓకే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఎక్కడ వస్తాయి ఇవన్నీ? ఫుడ్ గ్రెయిన్స్. దీస్ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్ దే విల్ గెట్ ఫ్రమ్ వాట్? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరి కంట్రోల్లో ఉంది? అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. మళ్ళీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్లో ఉంది? దిస్ ఈజ్ అండర్ ది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. సో రేషన్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి? స్టేట్లో ఉన్నాయి. అంటే ఎఫ్సిఐ పంపిస్తే ఫుడ్ గ్రెయిన్స్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం డిస్ట్రిక్ట్స్కి, మన మొత్తం స్టేట్స్కి ఒక్కొక్క రేషన్ షాప్కి ఎంత కావాలి అంత వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ, షుగర్ అవన్నీ పంపించేస్తారు. సపోజ్ ఎఫ్సిఐలో సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ ఆర్డర్ రాలేదు, ఇట్లా అయిపోయింది, ఓకే, ఎక్కువ డిమాండ్ చేస్తే ఇవ్వట్లేదు. సో ఇలాంటి ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉంటే కూడా నీతి ఆయోగ్ మేము ఉన్నాం కదా, టెన్షన్ ఎందుకు అని వాళ్ళు ముందుకొచ్చి దే విల్ ఆల్సో హెల్ప్. ఫెసిలిటేట్ కన్సెన్సస్ యాక్సెప్టబుల్ అండ్ బెనిఫిషియల్ టు ఆల్. కన్సెన్సస్ తీసుకొస్తారు అంటే మీది కాదు నాది కాదు, ఒక మిడిల్ పాత్, బుద్ధలాగా, ఓకే, మధ్యమ మార్గ తీసుకొస్తారు వీళ్ళు. ఓకే,
So they will try to resolve the conflict by choosing a middle path so that neither of them get harm, neither of them get what? Benefit. Okay. So both of them should get what? Benefit. That is what they do. Then internal consultancy. సపోజ్ నాకు జ్వరం వచ్చింది, నేను డాక్టర్ దగ్గర పోతా కన్సల్టెన్సీ కోసం, రైట్ ఆర్ రాంగ్? అంతే ఇది కూడా. సో స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు బయట ఎందుకు పోతారు, వేరే కంట్రీస్కి ఎందుకు మాట్లాడుకుంటారు? వై యూ వాంట్ గో టు మైక్రోసాఫ్ట్, వై యూ వాంట్ గో టు IBM? వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ ఎందుకు తీసుకుంటున్నారు? మాకు చెప్పండి, మేము ప్రాపర్గా సొల్యూషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇంటర్నల్ కన్సల్టెన్సీ. ఓకే. Niti Aayog offers an internal consultancy function to central and state governments on policy and program design, okay, providing frameworks to the basic principles such as decentralization, flexibility ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. ఓకే. ఇంటర్నల్ కన్సల్టెన్సీ, మాకు ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఇవ్వండి, మేము మీ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం, మేము మీ పాలసీ డిజైన్ చేస్తాం, మీకు ఎలాంటి రిజల్ట్స్ కావాలి అలాంటి రిజల్ట్స్ మేము తీసుకువస్తాం. సో టాక్ టు అస్, దే ఆర్ సేయింగ్ వర్డ్ టాక్ టు అస్. కెపాసిటీ బిల్డింగ్ అండి. కెపాసిటీ బిల్డింగ్ అంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉండాలి. నా దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, 100 మెంబర్స్ ఉంటారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకా 100 మెంబర్స్ కొత్త అడ్మిషన్ అయినరు. కెపాసిటీని బిల్డ్ చేయాలి కదా. సో ఒక హాల్లో ఆల్రెడీ 100 మెంబర్స్ ఆర్ దేర్, ఐ షుడ్ బై అనదర్ హాల్ ఆర్ నాట్? ఎస్, బికాస్ మోర్ 100 పీపుల్ జాయిన్ మై ఇన్స్టిట్యూషన్. సో దిస్ ఈస్ కాల్డ్ as capacity building. More and more things you establish, more and more things you establish in order to give a proper service. మళ్ళీ ఆ 100 కెపాసిటీ ఉన్న హాల్లో ఇంకా 100కి పెట్టుకుంటే క్వాలిటీ మంచిగా ఉండదు, కంజెషన్ ఎక్కువ అయిపోతుంది, సఫోకేషన్ అవుతుంది, డెలివరీ ఆఫ్ లెక్చర్ విల్ బి బ్యాడ్, దే కెనాట్ రైడ్. సో ఆల్ దట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో కెపాసిటీ నేను బిల్డ్ చేయాలి. ఒకటేం చేయాలంటే ఐదర్ ఒక కొత్త హాల్ తీసుకొని ఇంకా 100 మెంబర్స్కి అకామిడేట్ చేయాలి, లేకపోతే ఏం చెప్పాలంటే ఇంకా హాల్ తీసుకోవడానికి డబ్బు లేదంటే నేను ఏం చెప్పాలంటే అదే డబ్బులతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చేయాలి. దిస్ టూ థింగ్స్ కుడ్ బి పాసిబుల్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కెపాసిటీ బిల్డింగ్. ఇట్లయినా చేయండి, అట్లయినా చేయాలి. మీకు డిమాండ్ ఉంటే సర్వీస్ మాత్రం మీరు డెలివర్ చేయాలి కదా, అంతే కదా. గవర్నమెంట్ కూడా అంతే. సో జనాలు ఎక్కువ అవుతూనే ఉంటున్నారు. ఓకే, పీపుల్ ఆర్ మోర్ లైక్ పాపులేషన్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. పీపుల్ లైక్ కొత్త ఎవ్రీ అదర్ డే న్యూ బార్న్ బేబీస్ ఆర్ దేర్. ఓకే, ఎవ్రీ డే బేబీస్ ఆర్ బీయింగ్ బార్న్, రైట్. సో గవర్నమెంట్ దగ్గర వాట్ ఐ సే ఇస్ రిసోర్సెస్ కూడా గవర్నమెంట్ పెంచుకుంటూ ఉండాలి, రైట్. కెపాసిటీ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ వెరీ కామన్. ఓకే, ఎనేబుల్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీకి అప్గ్రేడ్ చేయాలి. ఓకే, బెంచ్ మార్కింగ్ విత్ లేటెస్ట్ గ్లోబల్ ట్రెండ్స్. బెంచ్ మార్క్ గ్లోబల్లీ ఎలా మేనేజ్ చేస్తున్నారు అలాంటి మేనేజ్ చేయాలి, అలాంటి టెక్నాలజీ తీసుకురావాలి. ఓకే, టెక్నాలజీ అప్గ్రేడేషన్ అక్రాస్ గవర్నమెంట్. సపోజ్ మనకు ఆల్రెడీ యూ నో దట్ RTO ఆఫీస్ తెలుసు కదా మీకు. RTO ఆఫీస్ తెలుసా లేదా? తెలుసు. ఓకే, ఒకప్పుడు RTO ఆఫీస్లో నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే నేను RTO ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఆధార్ కార్డ్ అవన్నీ పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. సపోజ్ పాపులేషన్ తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఒక వన్ డే మొత్తం నేను లీవ్ తీసుకొని ఆ లైన్లో నిలబడి అది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అప్లై చేసి వచ్చే వరకు నాకు 3-4 అవుతుంది. ఈరోజు నేను లీవ్ తీసుకున్నా కదా, ఈరోజు నేను ఎవ్రీడే నేను ఒక 100 డస్టర్స్ ప్రొడ్యూస్ చేస్తా. రైట్ ఆర్ రాంగ్? నేను లీవ్ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసిన. సో ఈ 100 డస్టర్స్ నేను ప్రొడ్యూస్ చేసినానా? లేదు కదా, ఎందుకంటే నేను లీవ్లో ఉన్నాను. ఓకే, ఐ వెంట్ టు అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఐ హ్యావ్ నాట్ ప్రొడ్యూస్ టుడే. నేను ఇవాళ లీవ్ వల్ల 100 డస్టర్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో జీడిపిలో 100 డస్టర్స్ తక్కువ అయినా లేదా? ఆ వాల్యూ తగ్గిందా లేదా? తగ్గింది. సో మ్యాన్ డేస్ లాస్ అవుతున్నాయా లేదా? ఎకనామిక్ యాక్టివిటీలో మ్యాన్ డేస్ ఆర్ బీయింగ్ లాస్ బికాస్ గవర్నెన్స్ చాలా బ్యాడ్గా ఉందన్నమాట. అంటే వాళ్ళు మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి, అది సర్వీస్, ఆ సర్వీస్ ఇవ్వడానికి గవర్నెన్స్ చాలా బ్యాడ్గా ఉంది. అంత పెద్ద క్యూ ఉంటే నిలబడి మొత్తం అక్కడే ఉండాలి, అంతసేపు ఉంటే ఎట్లా నడుస్తుంది అంటే వెరీ వెరీ బ్యాడ్, రైట్. అందుకే మనం ఈ మధ్య ఏం చేస్తున్నాం, ఆన్లైన్లోనే we are filling our form. So టెక్నాలజీ వల్ల గవర్నమెంట్ సర్వీస్ డెలివరీ కొంచెం ఎఫిషియెంట్ అయిందా లేదా? అయింది. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ ది కెపాసిటీ ఇన్ ఆర్డర్ టు అకామోడేట్ మోర్ అండ్ మోర్ న్యూ పీపుల్ వచ్చినప్పుడు అకామోడేట్ చేసుకోవాలి, అందరికీ క్వాలిటేటివ్గా సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేయాలి, రైట్.
గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి. గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ నీతి ఆయోగ్, రైట్. గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ will be guided by overall vision. నీతి ఆయోగ్ ఈజ్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డెవలప్మెంట్ విచ్ ఈజ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ ఆలోచించుకుంటుంది. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే అందరికీ అన్ని దొరకాలి, ఈక్వల్ దొరకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అన్నీ దొరకాలి. ఇండియాలో యాపిల్స్ ఉన్నాయంటే ఈ యాపిల్స్ అందరికీ దొరకాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్లూజివ్. ఏ రిలీజియన్ అయినా సరే, ఏ కాస్ట్ అయినా సరే, ఏ జెండర్ అయినా సరే, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, ఏదైనా సరే అందరికీ యాపిల్స్ దొరకాలి. ఈక్విటబుల్ అంటే ఎవరికి ఎంత కావాలి అంతా దొరకాలి. పూర్ పీపుల్కి 2 కావాలేమో, రిచ్ పీపుల్కి ఒక్కటే కావాలేమో. సో రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్? ఆన్ ద బేసిస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కాస్ట్ ఆర్ కమ్యూనిటీ ఆర్ సే ద వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అండ్ సస్టైనబుల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా యాపిల్ సప్లై చేయాలి గవర్నమెంట్. సో ఒక సస్టైనబుల్గా రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. Sustainable resource distribution means again and again the government should able to supply what? The resources, okay, to all the population of the country. That's why the development should be inclusive, equitable, sustainable. The model of development should be based on all around development andi. ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్కి డెవలప్ చేయొద్దు, ఓన్లీ ఫిషరీ సెక్టర్కి డెవలప్ చేయొద్దు, ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్కి డెవలప్ చేయొద్దు. ఆల్ అరౌండ్గా ఉండాలి. ఓన్లీ ఒక హ్యూమన్ డెవలప్మెంట్లో నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ డెవలప్ అవ్వాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రం డెవలప్ చేయొద్దు, ఓకే, హెల్త్ మాత్రమే డెవలప్ చేయొద్దు, ఓన్లీ వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, ఓకే, సో దట్ క్రెడిట్ ఇవ్వడం, సో దట్ దే కెన్ స్టార్ట్ ఎ బిజినెస్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఆ సెగ్మెంటే మాత్రం డెవలప్ చేయొద్దు. ఆల్ అరౌండ్ డెవలప్మెంటే ఒక మనిషికి కావాల్సినవి అన్ని ఆస్పెక్ట్స్ ఇవ్వాలి. And individual basic necessities should be given, okay, and all the sectors should develop in the economy. We should not concentrate on only one segment or one particular aspect of development only. Okay, all pervasive, nothing but penetrating ante mana India కోనాలో రిసోర్సెస్ సర్వీసెస్ వెళ్ళాలి. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ లాంచ్ చేసి ఆ రిసోర్స్ బెనిఫిట్, ఆ స్కీమ్ బెనిఫిట్, ఆ పాలసీ బెనిఫిట్, ఆ యాక్ట్ బెనిఫిట్, వాట్ ఎవర్ బెనిఫిట్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ టు రీచ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ. దట్ ఈస్ కాల్డ్ as penetration. ఆల్ ఇంక్లూజివ్ అండ్ హాలిస్టిక్. మళ్ళీ ఆల్ ఇంక్లూజివ్ అందరికీ, హాలిస్టిక్ అంటే హోల్సమ్ చేయాలి, హోల్సమ్ డెవలప్మెంట్ చేయాలి. ఒక పార్ట్ అట్లా డెవలప్ చేయొద్దు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చేయాలి. అంటే కొంచెం డబ్బులు ఎడ్యుకేషన్కి, కొంచెం డబ్బులు హెల్త్కి, కొంచెం డబ్బులు పావర్టీ రిమూవల్కి, కొంచెం డబ్బులు ఎంప్లాయ్మెంట్కి, కొంచెం డబ్బులు స్కిల్ అప్గ్రేడేషన్కి, ఇలా ప్రాపర్గా డెవలప్ చేయాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ ఇంక్లూజివ్ హాలిస్టిక్ డెవలప్. హాలిస్టిక్ అంటే హోల్సమ్ డెవలప్ చేయాలి. రైట్, నౌ వీ ఆల్సో హ్యావ్ వాట్? Niti Aayog is based on 7 pillars andi. 7 very important pillars are there with respect to Niti Aayog. First one is Niti Aayog should be always a pro people. Pro people ante fulfill aspirations of the society as well as individuals. As a society, we wanted to have sanitized society kavali. సో గవర్నమెంట్ శానిటేషన్కి, గార్బేజ్ రిమూవల్కి, గార్బేజ్ కలెక్షన్కి గవర్నమెంట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. యాజ్ అన్ ఇండివిజువల్ ద పీపుల్ మైట్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ వాచింగ్ పోన్, అలా పోన్ బ్యాన్ చేయొద్దు. సో అలాంటి ఆస్పిరేషన్స్ కూడా ఉండాలి. ఇండియా షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ వాట్? ఈ బ్యానింగ్ ఆఫ్ పోన్ అండ్ ఆల్. ఓకే, సో వాళ్ళ ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ అయినా సరే, ఒక సొసైటీ ఆస్పిరేషన్స్ అయినా సరే, గవర్నమెంట్ షుడ్ ట్రై టు రీచ్ ఇట్. ఓకే, అండ్ ఇంకా ఆస్పిరేషన్స్ అనుకోండి, జనరలీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఒక 100 యూనిట్స్ మినిమం ఫ్రీ ఇవ్వాలి. మనం ఆస్పైర్ చేస్తున్నాం, లైక్ మినిమం సొసైటీ ఈజ్ ఆస్పైరింగ్ దట్ ఒక డిగ్రీ ఎడ్యుకేషన్ మాత్రం ఫ్రీగా ఇచ్చేయాలి, అట్లీస్ట్ డిగ్రీ వరకు ఫ్రీగా ఇచ్చేయాలి. ఓకే, అట్లీస్ట్ గవర్నమెంట్ ఒక్కొక్క ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయాలి. ఓకే, one house, one government job. With that, all that will be very fine. So if society is aspiring that kind of things, ఇచ్చేయాలి.
ఇఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ ఆస్పైరింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇచ్చేయాలి. నాకు ఒక అబ్రాడ్లో చదవాలని ఉంది కానీ రిసోర్సెస్ లేదు, ఈ ఆస్పిరేషన్ కూడా గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాలి బై స్టార్టింగ్ వాట్ ఓవర్సీస్ స్కీమ్. నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు పంపించాలి, రైట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రో పీపుల్. వర్క్ టువర్డ్స్ ది సొసైటీ, వర్క్ టువర్డ్స్ ది ఇండివిజువల్. దెన్ proactive, anticipation of and response to the citizen need. ఓకే, proactive, గవర్నమెంట్కి ముందు చూపు ఉండాలి. ఓకే, ఫ్యూచర్లో జనాలు ఇది అడుగుతారు, అది ఇవ్వాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ఒక ఇండివిజువల్ ఇది అడగచ్చు, ఇది ఇవ్వాలి, రైట్. సో గవర్నమెంట్ షుడ్ బి వాట్? proactive. Government should be what? Proactive. Just like if we didn't tell our father that where we are going, then we have to face the consequences or not. Yes, proactive. Already తెలుసు, మనం చెప్పకుండా వెళ్ళిపోయినాం, ఇప్పుడు అవుతుంది బడ్జింగ్, రైట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. Proactive. Government should be proactive. And participation. గవర్నమెంట్ ఏదైనా ప్లాన్, ఏదైనా పాలసీ, ఏదైనా స్కీమ్, ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు ఇట్ హ్యాస్ టు బీ టేకింగ్ వాట్? కమ్యూనిటీ పార్టిసిపేషన్ తీసుకోవాలి. ఈ ఫారెస్ట్ ఉంది, గవర్నమెంటే ప్రొటెక్ట్ చేస్తుంది అని అలా అనుకుంటే ప్రొటెక్ట్ అవ్వద్దు. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా కలిసి అక్కడ ఒక కమిటీ ప్రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేయమంటే అప్పుడు ఒక ఫారెస్ట్ మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా పని చేయట్లేదంటే అక్కడ ఉన్న ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న మంచి సివిల్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఒక రిటైర్డ్ ఆఫీసర్స్ అయినా సరే, రిటైర్డ్ గవర్నమెంట్ సర్వీస్ అయినా సరే, వాళ్ళది ఒక కమిటీ ప్రిపేర్ చేసి మీరు ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అది చూసుకోండి అని చెప్పుకుంటే అది ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్తో మనం స్ట్రాంగ్ అవ్వచ్చు. జస్ట్ లైక్ స్వచ్ఛ భారత్ అభియాన్లో సెలబ్రిటీస్కి అందరికీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి రోడ్స్ ఆర్ లిటిల్ బిట్ ఓకే నవ్ డేస్ మన అర్బన్ యాటిట్యూడ్ మాత్రం చేంజ్ అయ్యిందండి. అర్బన్ యాటిట్యూడ్ చేంజ్ అయింది. ఓకే, నవ్ డేస్ వీఆర్ నాట్ థ్రోయింగ్ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు చిన్న పిల్లలైనా సరే, ఒక అడల్ట్ అయినా సరే, ప్రాపర్గా అయినా ఒక 5 స్టార్ తిన్న తర్వాత ఏదైనా వేఫర్ అయినా సరే, ఏదైనా క్యారీ బ్యాగ్ అయినా సరే ప్రాపర్గా వెళ్ళి డస్ట్బిన్లో వేసుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ వచ్చింది, ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే ఆటోమేటిక్గా యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది, ఒక బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది, అండ్ ఇట్ విల్ లీడ్ టు పాజిటివ్ రిజల్ట్స్. ఓకే, ఎంపవరింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వీకర్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్, ఎస్సీస్ అయినా సరే, ఎస్టీస్ అయినా సరే, చిల్డ్రన్స్ అయినా సరే, ఓల్డ్ పీపుల్ అయినా సరే, హ్యాండిక్యాప్ అయినా సరే, ఉమెన్ అయినా సరే, దోస్ హూ హ్యావ్ బీన్ నాట్ దట్ గ్రేట్ విత్ రిగార్డ్ టు దేర్ కౌంటర్ పార్ట్స్, ఓకే, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే, ఎంపవర్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర స్ట్రింజెంట్ లాస్ తీసుకురావాలి. ఓకే, ఉమెన్ కోసం రేప్ లాస్, ఓకే, స్ట్రింజెంట్ రేప్ లాస్, ఓకే, వర్క్ ప్లేస్లో సెక్చువల్ హెరాస్మెంట్ అలాంటి లాస్, ఓకే, అండ్ నైట్ డ్యూటీలు పనిచేసిన వాళ్ళకి సీసీటీవీ కెమెరాస్ అలాంటి ప్లేసెస్లో కెమెరాస్ పెట్టాలి, సో దట్ క్రైమ్ షుడ్ నాట్ బి దేర్, రైట్. సో ఎంపవరింగ్, సో దట్ వాళ్ళు ఎంపవర్ అంటే వాళ్ళు పవర్ఫుల్గా వాళ్ళు ఫీల్ చేస్తారు. ఉమెన్ విల్ ఫీల్ పవర్ఫుల్. ఓకే, గవర్నమెంట్ సీసీటీవీస్ ఉంది, ఇప్పుడు నాకు ఎవరు ఏం చేయలేరు, నేను పోతా మంచిగా నైట్లో వెళ్ళొచ్చు, నేను నైట్ డ్యూటీ చేసుకోవచ్చు. సెక్చువల్ హెరాస్మెంట్ మళ్ళీ వర్క్ ప్లేస్లో కూడా నైట్లో నేను పని చేస్తూ కూడా నా మేనేజర్ నాకు ఏం చేయలేడు, ఎందుకంటే స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఇఫ్ ఈ టచెస్, నేను ఒక మెసేజ్ కొడితే చాలు, హీ విల్ బి బుక్డ్ ఫర్ సో అండ్ సో సెక్షన్ అండ్ nobody, so she can work very freely in the office and she can earn also money and contribute to their family's income. Mali inclusion of all, andarki include cheyali, ST BC, okay, minorities andarki include cheyali, okay, and equality of opportunity for the youth మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. యూత్, ఓకే, సో నేను మీరు సేమ్ ఏజ్ కానీ మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ ఐఎమ్ పూర్, ఇలా ఉండద్దు. మీకు అయినా సేమ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, నాకు కూడా ఆపర్చునిటీస్ దొరకాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఏ హాకీ గ్రౌండ్లో మీరు హాకీ అడ్మిషన్ తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ నాకు కూడా హాకీ అడ్మిషన్ ఇవ్వాలి. నాకు కూడా అందులో ఇంట్రెస్ట్ ఉంది, నాకు డబ్బులు లేదు, అందుకే నేను హాకీ అకాడమీలో నాకు అడ్మిషన్ ఐ కెనాట్ డూ మై అడ్మిషన్ ఇన్ ద హాకీ గ్రౌండ్ అంటే మంచిగా ఉండొద్దు. Okay, because you are having money, you can join a hockey academy. I don't have a money because I cannot join a hockey academy. ఆ బట్టలు తీసుకోవడానికి 10,000 అవుతుంది, నాకు హాకీ స్టిక్ తీసుకోవడానికి 15,000 అవుతుంది. ఎవరు ఇస్తారు? కానీ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత ఆపర్చునిటీస్ మీకు వేరేగా ఉన్నాయి, నాకు వేరేగా ఎట్లా ఉంటుంది? అలా ఉంటే యూత్ ఎట్లా డెవలప్ అవుతుంది, రైట్? ఇట్ విల్ బికమ్ ఓన్లీ రిచర్స్ గేమ్ ఇన్ ద కంట్రీ. రిచ్ ఉన్న వాళ్ళది గేమ్ అయిపోతుంది, మొత్తం మనది ఏం ఉండదు ఇంకా. ఓకే, సో యూత్ మీద యూత్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు యూఎస్కి యూకేకి పంపిస్తున్నారు, నాకు కూడా యూఎస్కి వెళ్ళి చదవాలని ఉంది కానీ నాకు డబ్బులు లేవు, ఎట్లా? సో గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, సో దట్ దే కెన్ ఆల్సో గో టు ది ఓవర్సీస్, వెళ్ళాలి, చదువుకోవచ్చు. ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి, డోంట్ వరీ. దెన్ ద లాస్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ ట్రాన్స్పరెన్సీ.
ట్రాన్స్పరెన్సీ. గవర్నమెంట్ ఏదైనా సపోజ్ నేను బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసిన, ఓకే 15 డేస్లో నాకు వచ్చేయాలి. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ ఉండాలి. అవును బాబు నువ్వు ఇప్పుడు అప్లై చేసినావు, ఇది నీ ఎక్నాలజ్మెంట్ తీసుకొని 15 డేస్ తర్వాత వచ్చి నువ్వు తీసుకో. ఓకే, లేకపోతే జస్ట్ లైక్ మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటే ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది స్విగ్గీ. మనం ఆర్డర్ చేస్తే చాలు, ఎక్కడున్నాడు ఆయన తీసుకున్నాడా, మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నాడా, వచ్చిండా లేదా, బాల్కనీ నుంచి మనం చూస్తున్నాం. హౌ ట్రాన్స్పరెంట్ ఈజ్ దేర్ ప్రాసెస్, రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ సపోజ్ ఆయన అట్లా చూపించట్లేదు అనుకోండి, ఏమవుతుంది, ఎప్పుడు వస్తాడో ఏమో అని మనం అట్లా ఇట్లా కూర్చుంటాం. 1 అవర్ ఉండొచ్చు, 2 అవర్ ఉండొచ్చు, 3 అవర్ కూడా కావచ్చు, రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్. స్విగ్గీ, ఓలా, క్యాబ్ ఇలా ట్రాన్స్పరెంట్ ఎలా ప్రాసెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ ద గవర్నమెంట్ షుడ్ మెయింటైన్ ద ప్రాసెస్ వెరీ ట్రాన్స్పరెంట్లీ. నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక లైసెన్స్ నేను అప్లై చేసిన ఒక కంపెనీ కోసం, లేకపోతే డస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ పెడితే మళ్ళీ ఆ అప్లికేషన్ నాకు ఎప్పుడు వస్తుంది, ఆ పర్మిషన్ నాకు నంబర్ ఎప్పుడు వస్తుంది, టిన్ నెంబర్ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ నాకు తెలియాలి కదండి, రైట్? సో దే షుడ్ బి ప్రాసెస్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఓకే, సపోజ్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది, అప్రూవ్ అయితే నేను స్టార్ట్ చేసుకోవచ్చు, డిలే అయితే ఎందుకు డిలే అయిపోయింది, ఏదైనా డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నాకు మళ్ళీ ఇన్ఫామ్ చేయాలి, సార్ మీరు ఈ డాక్యుమెంట్స్ పెట్టలేదు అందుకే మీది డిలే అయింది. సో దే షుడ్ బి వాట్ ఏ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఉండాలండి, రైట్? దిస్ ఈజ్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్. ఐ హ్యావ్ గివెన్ యూ ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూర్ రైటింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ జనరల్ ఎస్ఏలో ఇలాగైనా రాదు, వస్తే ప్రాపర్గా ఫంక్షన్స్ మీద లేకపోతే ప్రిన్సిపల్స్ మీద వస్తుంది, పిల్లర్స్ మీద క్వశ్చన్ వస్తుంది. సో యూ ట్రైడ్ ద ఇంట్రొడక్షన్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్ యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఛానల్ అండ్ ఆల్సో మై వీడియోస్ అండ్ ఆల్ ఫ్యాకల్టీ వీడియోస్ మీరు అందరికీ షేర్ చేయండి. ఫేస్బుక్లో, ఇన్స్టాలో యూ జస్ట్ సర్క్యులేట్ ఇట్ ఎవ్రీవేర్. అందరికీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ హూ ఈస్ ఈవెన్ దేర్ ఇన్ ద రిమోటెస్ట్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ బాయ్, టేక్ కేర్, ఆల్ ది వెరీ బెస్ట్.